ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ మేమైతే ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నామండి. ట్రైన్లో వెళ్దామని ట్రైన్ జర్నీ బుక్ చేసుకున్నాము. బట్ అది వెయిటింగ్ లిస్టే ఉంది. ఇంకా ఈ రోజు వరకు చెక్ చేస్తే కూడా, నేను నైట్ వరకు చెక్ చేస్తే కూడా వెయిటింగ్ లిస్టే ఉంది. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా రిస్క్ ఎందుకులే, లాంగ్ జర్నీ కదా అని ఫ్లైట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. 6 o'clock అయితే మాకు ఫ్లైట్ ఉందండి. ఇంకా ఇగో లగేజ్ అంతా రెడీగా ఉంది. బయలుదేరడానికి మేము రెడీగా ఉన్నాం. చూసుకోండి ఒకసారి లగేజ్. లక్కీ కూడా రెడీగా ఉంది. గుడ్ మార్నింగ్ చెప్పు లక్కీ అందరికి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫ్లైట్లో వెళ్తున్నాం కదా, ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం పదండి. ఈ చూపిస్తున్న ఐటమ్స్ అలో ఫ్రెండ్స్, ఇవి మీరు మాత్రం తీసుకెళ్ళకండి. ఇక్కడ మీకు మొత్తం స్కాన్ చేసే ఐటమ్స్ మీకు ఫ్లైట్లోకి అలౌడ్ చేస్తారనమాట. ఎయిర్పోర్ట్లో మాత్రం షాప్స్ ఉన్నాయి, మీరు జస్ట్ కొంచెం చూసి కొనండి. రేట్లు మాత్రం ఇలా టూ మచ్గానే ఉంటాయి. ఒకవేళ మీకు టైంపాస్గా చూడాలంటే చూసేయండి. ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఘోరంగానే ఉంటాయి ఫ్రెండ్స్, చూసి తీసుకోండి. షాపింగ్ చేద్దాం. వద్దు, ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఫ్రెండ్స్. మీరు కూడా ఉంటాయి కానీ ఏదన్నా తీసుకుందాం. టైం ఇంకా 4 అవుతుంది, 6 o'clock అవుతుంది. టైం పాస్ అవ్వాలి కదా అప్పటి వరకు. ఓకే, చూద్దాం. అన్ని చెకింగ్ అన్నీ ముందు ప్రాసెస్ అన్నీ అయిపోయినాయి కదా, షాపింగ్ అన్నీ చేద్దాం. అదిగో అక్కడ లేడీస్కి సంబంధించిన కాస్మెటిక్స్ షాప్, అందులోకి వెళ్దాం. సో మావోనికి ఏదో కావాలంట, చూద్దాం ఒకసారి. వాళ్ళ మమ్మీని అడుగుతా ఉన్నాడు ఏ షాప్లో ఉన్నా ఏమన్నా కొనిపించాలి వానికి. ఎయిర్పోర్ట్ కదా, టూ మచ్ రేట్లు ఉంటాయి అన్నమాట. అదే చూసి కొందాం. వాడు ఏదో టీషర్ట్ అడుగుతున్నాడు నాకు తెలిసి. మేము ఎలాగో ఢిల్లీ వెళ్తున్నాం కదా, ఆనే కొంటాం అంతే. చెప్పు. ఏ వద్దురా, చాలా రేట్లు ఉంటాయి ఆడ. రేటు 3400
400 ఉంది, 2400. అదే కోటిలో మనకు 200 వచ్చేస్తుంది. అదే లక్కీ కావాలా? ఇదేం కంపెనీ అన్నోళ్ళకి రాయిస్ స్పిరిట్ కంపెనీ. కరాచీ బేకరీ. ఏం కావాలి కరాచీ బేకరీలో నీకు? బిస్కెట్స్, చాక్లెట్స్. చూద్దాం పద ఏమేమి ఉన్నాయో అక్కడ. రావాలంటాగో హౌస్ ఆఫ్ క్యాండీ చాక్లెట్స్ చాలా కాస్ట్లీరా. ఓకే తీసుకుందాంలే. ఏమి ఇప్పించట్లేదు అవి తీసుకుందాం మరి. ఓకేనా? సో మా లక్కీ ఎయిర్పోర్ట్లో చాక్లెట్ తీసుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్ లక్కీ ఎంజాయ్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. వస్తున్నా. సో ఫ్రెండ్స్ మన గేట్ నెంబర్ 110 వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము ఎంట్రీ అయ్యేది ఇదే. ఈ ముందు నుంచి వెళ్తే రైట్కు మా ప్లేస్. సో బోర్డింగ్ కాల్ వచ్చేసింది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం అన్నమాట. సో మా స్పైస్ జెట్ బస్ అయితే వచ్చింది. ఇక మేము మళ్ళీ ఎక్కేస్తాం. ఇప్పుడు అది ఫ్లైట్ దగ్గరికి తీసుకుపోతాం మమ్మల్ని అడదాకా. Ladies and gentlemen, SpiceJet में आपका स्वागत है. अब हम సో మమ్మల్ని ఇప్పుడు బస్సు ప్లేన్ దగ్గరికి తీసుకుపోతుంది. हम आपको बोर्डिंग प्रोसेस के बारे में बताना चाहेंगे. रो 1 से 15 वाले यात्री कृपया विमान के आगे वाले द्वार से बोर्ड करें. और Ladies and gentlemen, welcome to SpiceJet. We are on our way to the aircraft now. For your convenience, let's get you familiar with the boarding process. Passengers చూస్తున్నారుగా నా ముందైతే విమానం ఉంది. ఇప్పుడు మనం అదే ఫ్లైట్ ఎక్కబోతున్నాం. నేనైతే చిన్నప్పుడు ఆకాశంలో విమానం పోతుంటే బాయ్ చెప్పేదాన్ని. అలాంటి విమానంలో నేను ఎక్కుతా అనేది అనుకోలేదు. ఈరోజు ఫస్ట్ టైం ఎక్కడం. దగ్గర నుంచి చూసాం చాలా, మరీ ఇంత దగ్గర నుంచి చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈరోజు నేను అందులో ఎక్కితే ఈ విమానం మీద చూసి కూడా చాలామంది బాయ్ చెప్తారేమో. అది చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ ట్రైన్ మిస్ అయినందుకు ఫ్లైట్ అని ఎక్కుతున్నాం కదా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. లోపలికి వెళ్దాం పదండి.
చూడు ఎంత करते हैं। हैदराबाद से दिल्ली तक की दूरी 2 घंटे में पूरी की जाएगी। इस फ्लाइट पर आज हमारे साथ हैं कैप्टन रश्मि शर्मा और फर्स्ट ऑफिसर संजना। आपकी कैबिन टीम में आज हैं अहमद, कैली, वैष्णवी और मैं सोहेल, आपका सीनियर कैबिन क्रू। हम आपकी सुरक्षा और सेवा के लिए यहाँ मौजूद हैं। धन्यवाद। It's a delight to have you on board SpiceJet flight SG160 from Hyderabad to Delhi. As well, special welcome to our Spice Club members. कैप्टन मास्क को अपनी ओर खींचें, नाक मुंह ढककर सामान्य रूप से सांस लें, अपना मास्क पहले पहने और किसी की सहायता करें। इस एयरक्राफ्ट में 8 द्वार हैं। 2 एयरक्राफ्ट के पिछले भाग में 4 ओवरविंग पर और 2 द्वार आगे की ओर हैं। आपका निकटतम द्वार आपके पीछे भी हो सकता है। कैबिन में अंधेरे होने की स्थिति में ये स्पॉट लाइट्स आपको निकटतम द्वार तक पहुंचने में मदद करेंगी। आपातकालीन स्थिति में अपने सामान की परवाह न करें और सबकी सुरक्षा को ध्यान में रखते हुए जितनी जल्दी हो सके एयरक्राफ्ट से సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నాం. ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తామో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మా స్పైస్ జెట్కు బస్సు వచ్చేసింది. ఇప్పుడు బస్సులో ఎక్కి మన లగేజ్ కోసం పోతాం. ఆడ లగేజ్ తీసుకొని బయటకు పోవాలి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఢిల్లీ అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక బ్యాగ్ అయితే వచ్చింది. ఇంకొక బ్యాగ్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఢిల్లీకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఇప్పుడు చూడాలి బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడైతే మనం వచ్చేసాము, బయటకు వచ్చేసాము ఎయిర్పోర్ట్ నుంచి కూడా. చూడండి, ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఢిల్లీలో. చూడాలి 10 days ఉంటాం మొత్తం. ఆ 10 days ఎండలో ఎలా ఉండాలో ఏంటో. ప్రజెంట్ అయితే ఈరోజు రాత్రికి మాకు మళ్ళీ పంజాబ్కి ట్రైన్ ఉంది. నైట్ కల్లా ఇక్కడిక్కడ షాపింగ్ అట్లేమని చేసి నైట్ 8 o'clockకి పంజాబ్కి వెళ్తున్నాం. పంజాబ్కి వెళ్ళాలి. ఇంతటితో అయిపోయింది. చూసారు కదా, హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఫస్ట్ టైం ఫ్లైట్లో వచ్చాము. ఫ్లైట్ జర్నీ అంతా చూసారు కదా. మీకు కనుక మా ఫ్లైట్ జర్నీ నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీలత సత్య. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయనవసరం లేదండి, జస్ట్ ఒక లైక్ ఇస్తే చాలు, అదే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు.